శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన గీతావాక్యములు 281 నుండి 287 వరకు చెప్పుకున్నాం. గీతావాక్యం 281. ఉంటాది స్వామి 282. మాలవారి అన్నము 283. మాలవారి వెంకన్న చక్కగా పోయినారు 284. ఏమి వాళ్ళు చెప్పలేదు స్వామి 285. ఏమీ లేదు స్వామి 286. అందరూ ఆధారణముగా ఉంటారు పోయి 287. సర్వము జగన్నాథము స్వామి. వాక్యాల్లో శ్రీ స్వామివారు ఒక మంత్రమును ఉపదేశించారు. మాలవారి అన్నము సర్వము జగన్నాథము స్వామి. ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన బ్రహ్మతత్వము, సృష్టి రహస్యము తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం. వెంకన్న అనగా ఎవరు? కలియుగ దైవము అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనగా వెంకయ్య స్వామి. ఆయన చక్కగా నేరుగా మాలవారి వద్దకు పోయి అన్నమును గ్రహించారు. వారు ఏమీ అడ్డు చెప్పలేదు. ఈ విషయం మనకందరికీ తెలుసు కదా. సృష్టికర్త అయిన గురుదేవులు మాలామాదిగ వారి నుండి అన్నం తీసుకోవడంలో ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సృష్టిలో అందరూ సమానులే అనే సత్యమును లోకానికి వెల్లడి చేయటానికి శ్రీ స్వామివారు అలా చేశారు. మాలవారు లోకానికి ఆధారమైన వారు, అన్నం పెట్టేవారు. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోయినా పర్వాలేదు, చెప్తున్నాను వినండి. ఈ లోకంలో ఉన్న జీవులన్నిటికీ ప్రాణాధారం ఏది? అన్నం కదా. ఆ అన్నమే బ్రహ్మము. ఆ అన్నమే లేకుంటే మనందరి ప్రాణాలు ఉండవు. మరి ఆ అన్నమును మనకి ఎవరిస్తున్నారు? నీవు తెచ్చుకుంటున్నావా? లేదు కదా. మనం ఏమీ చేయటం లేదు. అజ్ఞానులైన మాలవారు లోక కళ్యాణార్థం ఎండనక వాననక శ్రమకు ఓర్చుకొని చెమటోడ్చి అన్నమును సంపాదించి మనకు ఇచ్చి మన ప్రాణాలను నిలబెడుతున్నారు. మరి వారిని చులకనగా చూడడం ఎంత పెద్ద తప్పు. మీరు వారు ఈ జగత్తునకు నాదులు అనే విషయం అర్థం చేసుకోవాలి. అప్పుడు సర్వము జగన్నాథము అనే జ్ఞానము పొంది బ్రహ్మతత్వము అర్థమవుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క సారాంశంను చక్కగా పూర్తి చేసుకున్నాం. తరువాయి భాగంలో మనం గీతావాక్యములు 288 నుండి 293 వరకు చెప్పుకుందాం. తరువాయి భాగంలో శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం సోంపల్లివారు, బిరుదేపల్లివారు, సర్వము జగన్నాథము అనేది దీపము. ఈ మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును
మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.